ఇక శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే స్వామివారికి విశేష పూజలు ఎలా నిర్వహిస్తున్నారు, భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పించారు? సాయిరామ్, ఏదైతే శివాలయాలు అంటే ప్రత్యేకంగా కూడా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఏవైతే ప్రధానమైనటువంటి శివాలయాలు ఉన్నాయో ఆ శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి ఆలయం కానీ, అదేవిధంగా ఇక్కడ గురజాల్లో ఉన్నటువంటి దైదా, అలాగే గోవాడలో ఉన్నటువంటి ఈ పార్వతీ పరమేశ్వర ఆలయం, అలాగే ఇక కోటప్పకొండకు సంబంధించినటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి మాత్రం పెద్ద ఎత్తున కూడా జనం పోటెత్తుతున్నారని చెప్పాలి. ప్రధానంగా ప్రతి గంటకు కూడా ఈ ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ పెరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఉదయం నుంచి అంటే ప్రధానంగా కూడా 3:30 సమయంలో బిందు తీర్థంతో కోటప్పకొండలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి త్రికోటేశ్వర స్వామికి దీనికి సంబంధించిన అభిషేకం అయితే చేశారు. అభిషేకం చేసిన తర్వాత ప్రధానంగా కూడా అభిషేకం తర్వాత ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. ప్రత్యేక అలంకరణ చేసిన దగ్గర నుంచి ఈ స్వామివారిని దర్శించడానికి భక్తులకు అనుమతించారు. ఈ అనుమతించినటువంటి క్రమంలో మాత్రం పెద్ద ఎత్తున భక్తులైతే మాత్రం పోటెత్తిన పరిస్థితి. అంటే త్రికోటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఆయన్ని కనుక ఈరోజు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం అన్ని రకాలుగా కూడా శుభాలు జరుగుతాయని చెప్పి భక్తుల యొక్క అచంచల విశ్వాసము. అదేవిధంగా కూడా ఇక్కడ ప్రధానంగా కోటప్పకొండ అనగానే గుర్తొచ్చేది ప్రభలు. ఈ ప్రభలకు సంబంధించి ఈ పెద్ద ఎత్తున కూడా ఈ ప్రభలని అక్కడికైతే మాత్రం కోటప్పకొండ అంటే పైన త్రికోటేశ్వర స్వామి ఉంటారు, అదేవిధంగా ఆయన ఉంటారు, కొండ కింద ప్రభలు అయితే ఉంటాయి. ప్రభలకు సంబంధించి ప్రధానంగా అక్కడైతే మాత్రం అన్ని గ్రామాల నుంచి పరిస్థితి. ఈ ప్రభలకు సంబంధించి ప్రత్యేకంగా కూడా సాయంత్రం నుంచి మాత్రం చాలా ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే భక్తులైతే మాత్రం ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు క్యూ లైన్లో మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.